హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి వీడియోలో గోధుమ రవ్వ కిచిడి ఎలా చేయాలో చూద్దాం. కుక్కర్లోకి 1 కప్పు గోధుమ రవ్వ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్పు ఒక 20 మినిట్స్ నానబెట్టిన పెసరపప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సేమ్ కప్పుతో 3.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. సో రవ్వ పెసరపప్పు ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కుక్కర్ గిన్నెని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ తాలింపుని కిచిడిలోకి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ కిచిడి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో ఇదండి రవ్వ కిచిడి తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.